అందరికీ నమస్కారము. ఈరోజు మీకోసం ఒక చిన్న పరీక్ష. శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు, భగవద్గీత, బాలలీలలు, భక్తుల గురించి 20 ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, క్విజ్లకు వెళ్ళిపోదాం. మీరు ఈ క్విజ్లో ఎంత స్కోర్ సాధించారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడు? ద్వారక, గోకులం, మధుర, హస్తినాపురం. మధుర. కంసుడు బంధించిన కారాగారములో అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు. తరువాత వసుదేవుడు ఆయనను యమునా నది దాటి గోకులానికి తీసుకువెళ్ళాడు. శ్రీకృష్ణుడి తండ్రి ఎవరు? వసుదేవుడు, నందుడు, శంతనుడు, దశరథుడు. వసుదేవుడు. వసుదేవుడు అపార ధైర్యంతో పొంగుతున్న యమునా నదిని దాటి శిశువైన శ్రీకృష్ణుని రక్షించాడు. శ్రీకృష్ణుని తల్లి ఎవరు? యశోద, కౌసల్య, సుమిత్ర, దేవకి. దేవకి. దేవకి శ్రీ మహావిష్ణు అవతారానికి జన్మనిచ్చిన మహాభాగ్యవతి. ఆమె సహనం భక్తులకు ఆదర్శం. శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి ఎవరు? రుక్మిణి, యశోద, ద్రౌపది, కుంతి. యశోద. యశోదమ్మ ప్రేమ వల్లే కృష్ణుడు యశోదానందనుడిగా ప్రసిద్ధి చెందాడు. శ్రీకృష్ణుడి అన్నయ్య ఎవరు? భీముడు, అర్జునుడు, బలరాముడు, నకులుడు. బలరాముడు. బలరాముడు ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. ఆయన ఎల్లప్పుడూ కృష్ణుడికి తోడుగా నిలిచాడు. శ్రీకృష్ణుడు ఏ పర్వతాన్ని ఎత్తాడు? గోవర్ధనగిరి, మేరు పర్వతం, హిమాలయాలు, వింధ్యాలు. గోవర్ధనగిరి. 7 రోజుల పాటు గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలను రక్షించి ఇంద్రుడి గర్వాన్ని తగ్గించాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎవరికి ఉపదేశించాడు? దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. అర్జునుడు. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గ్రంథం. శ్రీకృష్ణుడి రాజధాని ఏది? కాశీ, ద్వారక, అయోధ్య, ఉజ్జయిని. ద్వారక. ద్వారక సముద్ర తీరంలో నిర్మించబడిన మహానగరంగా పురాణాల్లో వర్ణించబడింది. శ్రీకృష్ణుడి ప్రియమిత్రుడు ఎవరు? సుదాముడు, విదురుడు, భీముడు, కర్ణుడు. సుదాముడు. సుదాముడు తీసుకువచ్చిన అటుకులను ప్రేమతో స్వీకరించి అతని పేదరికాన్ని తొలగించిన కథ నిజమైన స్నేహానికి చిహ్నం. శ్రీకృష్ణుడు ఎవరి అవతారం? శివుడు, బ్రహ్మ, విష్ణువు 8వ అవతారం, ఇంద్రుడు. విష్ణువు 8వ అవతారం. ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని నాశనం చేయడానికి శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. కంసుడు శ్రీకృష్ణుడికి ఏమవుతాడు? తండ్రి, మేనమామ, అన్న, తాత. మేనమామ. దేవకి సోదరుడైన కంసుడు ఆకాశవాణి కారణంగా కృష్ణుడిని శత్రువుగా భావించి అనేక కుట్రలు చేశాడు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ఏమని పిలుస్తారు? రామనవమి, వైకుంఠ ఏకాదశి, నరసింహ జయంతి, జన్మాష్టమి. జన్మాష్టమి.
జన్మాష్టమి రోజున ఉపవాసం, కృష్ణారాధన, ఉయ్యాల సేవ, దహిహండి వంటి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడి చేతిలో కనిపించే వాద్యం ఏది? వేణువు, వీణ, మృదంగం, డమరుకం. వేణువు. కృష్ణుని వేణుగానం వినగానే గోపికలు, గోవులు, ప్రకృతి మొత్తం పరవశించేదని భాగవతం వర్ణిస్తుంది. కాళీయనాగును ఎక్కడ జయించాడు? యమునా నది, గోదావరి, కృష్ణానది, గంగా. యమునా నది. యమునా నదిలోని విషాన్ని తొలగించి కాళీయుడిని సంహరించకుండా క్షమించడం ద్వారా కరుణను చూపించాడు. శ్రీకృష్ణుడి ప్రధాన మహిషి ఎవరు? సత్యవతి, రుక్మిణి, సీత, లక్ష్మి. రుక్మిణి. రుక్మిణి మహాలక్ష్మి అవతారంగా భావిస్తారు. ఆమె భక్తికి మెచ్చి కృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు ఏ వంశానికి చెందినవాడు? ఇక్ష్వాకు వంశం, కురు వంశం, పాండవ వంశం, యాదవ వంశం. యాదవ వంశం. యాదవ వంశం గొప్ప రాజవంశాలలో ఒకటి. శ్రీకృష్ణుడు ఆ వంశానికి అపారమైన కీర్తిని తీసుకొచ్చాడు. గోవులను కాపాడే కృష్ణుడిని ఏ పేరుతో పిలుస్తారు? గోపాలుడు, మధుసూదనుడు, చక్రధారి, కేశవుడు. గోపాలుడు. గో అంటే ఆవు, పాల అంటే కాపాడేవాడు. అందుకే ఆయనను గోపాలుడు, గోవిందుడు అని పిలుస్తారు. శ్రీకృష్ణుడి దివ్య ఆయుధం ఏది? వజ్రాయుధం, త్రిశూలం, సుదర్శన చక్రం, ధనుస్సు. సుదర్శన చక్రం. సుదర్శన చక్రం ధర్మరక్షణకు ప్రతీక. శిశుపాలుడు వంటి అధర్ములను సంహరించడానికి శ్రీకృష్ణుడు దీనిని ఉపయోగించాడు. శ్రీకృష్ణుడి బాల్యం ఎక్కువగా ఎక్కడ గడిచింది? మధుర, కాశీ, అయోధ్య, గోకులం. గోకులం. గోకులంలోనే పూతన వధ, శకటాసుర వధ, వెన్న దొంగతనం వంటి అనేక బాలలీలలు జరిగాయి. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 24, 18, 12, 16. 18. భగవద్గీతలోని 18 అధ్యాయాలు కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం వంటి శాశ్వత జీవన సూత్రాలను బోధిస్తాయి.